తర్వాత అనంతరం మీ ఫీలింగ్స్ ఏంటి? సార్, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. సార్, పార్టీలకు అతీతంగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ వెల్కమ్ సార్. యా. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ప్రధాని మోడీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి చెందినటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం సభ ఏర్పాటు చేయటం, దాని ద్వారా పనులు ప్రారంభించడం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ మళ్ళీ నేను ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ మీ ద్వారా ప్రభుత్వానికి. మ్మ్. మేము విమర్శించడానికి కాదు నేను ఈ డిబేట్ లో మాట్లాడేది. మ్మ్. కానీ ఈ 2014-19 మధ్యలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయేమో అని నాకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి చాలా విషయాల్లో. మ్మ్. ఎందుకంటే అక్కడ అమరావతి రాజధాని కోసం తీసుకున్నటువంటి 34,000 ఎకరాలు మ్మ్. ప్రభుత్వాలు మారిన తర్వాత ఇది రాజధాని కాదు 3 ముక్కలాట ఆడదాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మ్మ్. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరం కూడా అందరికీ తెలిసిన విషయం. అవును. కానీ నిన్న సిఆర్డిఏ ముట్టడి కేసులో కోర్టుకి అటెండ్ అవటం జరిగింది సార్ విజయవాడలో. ఓకే. దాదాపు 38 మంది రైతులతో కలిపి నేను కూడా హాజరయ్యాను. ఓకే, కొంతమంది హాజరు కాలేదు అనారోగ్య కారణాల వల్ల అని చెప్పి జడ్జి గారు మమ్మల్ని 3 గంటలు నిలబెట్టి క్లాస్ పీకి ఇంకోసారి ఎవరైనా అబ్సెంట్ అయితే ఒక్క రోజైనా జైల్లో కూర్చోపెడతానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదొక అంశం అయితే మరీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ కేసులు తీసేయలేదా? లేదు సార్, కోర్టులో ఉన్నటువంటి కేసులు క్లియర్ చేయలేదు సార్ ప్రభుత్వం. ఓన్లీ ఛార్జ్ షీట్ ఫైల్ అనేవి పోలీసులు స్టేషన్ పరిధిలో ఉన్నాయి మాత్రం క్లియర్ ప్రభుత్వం విత్డ్రా చేయలేదు. చేసుకోవచ్చు అనుకుంటా కోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా. ఎగ్జాక్ట్లీ అదే నేను దృష్టిలో పెట్టమని కూడా నేను చాలా మందికి చెప్పాను. పట్టాభి గారు Anyway, ఇష్యూ టేకప్ చేస్తారులేండి. yes sir, ఆ టైంలో రైతులందరూ కూడా నా దగ్గర చెప్పింది ఒకటే సార్, చాలా మంది మహిళా రైతులు వచ్చారు. ప్రభుత్వాలు మారిన తర్వాత పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసిన తీర్మానాలే కాదని చెప్పి వీళ్ళు ఇంత నాశనం చేస్తా ఉన్నారు కదా. ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, చట్టబద్ధత కల్పించండి. అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉంటుందని చట్టబద్ధత కల్పిస్తే బాగుంటుంది. మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ పద్మశ్రీ గారు. ఎందుకంటే మోడీ గారు అన్నారు అమరావతి రాజధాని అన్నారు, కానీ మాట కాదుగా చట్టం కావాలి. యా, కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు, మేమందరం కూడా అదే కోరుకుంటా ఉన్నాం, ప్రజలు కూడా. అది ఎక్కడో మిస్ అయినట్టు నాకు అనిపించింది. నేను యాక్చువల్లీ ఆ పాయింట్ రేజ్ చేశాను నిన్న కూడా మాట్లాడినప్పుడు, కానీ అది క్లారిటీ రాలేదు. దానికి నిజంగా చాలా బాధపడతా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే పనులు శంకుస్థాపనలు ఇంతకుముందు కూడా 2014-15లో కూడా ఆయన మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసిందే మన అమరావతి రాజధానికి. ఆ టైంలో కూడా ఢిల్లీ తలదన్నే రాజధాని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారేమో సింగపూర్ లాగా రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు జపాన్ లాగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. అదొక కొత్త అంశం కనిపిస్తా ఉంది. కానీ అది అంత అవసరం లేదేమో. ఒకరినొకరు ఎక్కువగా ఏపీ రాజధానిలా ఉంటే చాలా. జపాన్ వద్దు, సింగపూర్ వద్దు, ఏపీ రాజధానిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ లాంటిది సార్ మన అమరావతి రాజధాని. మన అందరం కూడా కోరుకుంటా ఉంది మన రాష్ట్ర అభివృద్ధి, మన బిడ్డల భవిష్యత్తు. సో రాజధానిని పూర్తి హంగులతో ఏ విధంగా అయితే రైతులకి హామీ ఇచ్చి సిఆర్డిఏ చట్టం ద్వారా నిర్మాణం చేస్తామన్నారో అది మనందరం కోరుకుంటా ఉన్నాం. ఇంకొక సెకండ్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సార్, నారాయణ గారు ఈ మధ్య రాజధానిలో పర్యటించినప్పుడు ఇంకా ఇది కాకుండా 40,000 ఎకరాలు తీసుకుంటామన్నారు. దాని గురించి కూడా నిన్న రైతులు మాట్లాడారు. ఆ విషయం మీద